సార్ ఇంకోటి తెలంగాణలో వాటర్ పాలిటిక్స్ ఈటెక్కే అనుకోవచ్చా? ఎందుకంటే కృష్ణా జలాల్ని ఆంధ్ర దోపిడీ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళైతుంది, బీజేపీ వాళ్ళైతుంది. ఆంధ్ర దోపిడీ చేయట్లేదు. రేవంత్ రెడ్డి హ్మ్. ఆ నీళ్లను గురుదక్షిణ కింద ఇస్తున్నాడు. ఆంధ్రాకి ఇస్తున్నాడు. ఎందుకంటే హ్మ్. చంద్రబాబు లేని రేవంత్ రెడ్డి లేడు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినా, ఆయన ముఖ్యమంత్రి అయినా, ఆఖరుకు చంద్రబాబు నాయుడు తన క్యాండిడేట్లను కూడా పెట్టకుండా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేశాడు. కాబట్టి గురుదక్షిణ కింద ఆయన అభ్యంతరం పెట్టట్లేదు. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా. ఆయనకెందుకు తెలంగాణ గురించి? ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా హ్మ్. ఆయన ఎన్నడూ తెలంగాణ గురించి ఆలోచించిండు? ఆయన ఎప్పుడన్నా తెలంగాణలో ఉద్యమంలో వచ్చిండా? ఇప్పటికైనా అమరవీరుల స్థూపం దగ్గర 2 పూలేసింది ఏదన్నా ఉందా మీ దగ్గర? జై తెలంగాణ అన్నాడా? అనలే. మేము ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ ఓన్ చేసుకోదు. హ్మ్. ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉన్నా కూడా హ్మ్. ఆయన ఆయన యాక్సిడెంటల్ గా వచ్చిన చీఫ్ మినిస్టరే తప్ప హ్మ్. తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్న సీఎం అయితే కాడు ఆయన. హ్మ్. ఆయన జలదోపిడి విషయంలో ఫస్ట్ ఎందుకంటే సార్ దీని గురించి ఎక్కువ మీకే తెలియాలి, వాటర్ గురించి. అంటే ఇప్పుడు ఎంతో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు. ఈ అన్యాయాలను వేటిని కూడా ఆయనకు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నాడు. చంద్రబాబును ఆపడం లేదు. చంద్రబాబుతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఈ దోపిడీని ఆపాలంటే చంద్రబాబుతో పెట్టుకోవాలి. చంద్రబాబుతో పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకు అనంటే ఆయన సీఎం చేసినందుకే కాదు, హ్మ్. ఇప్పుడు సీఎం పదవి పోకుండా కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు. హుహు. లేకుంటే బీజేపీ ఎందుకు అలో చేస్తుంది? ఉన్నది ఒక్కగానొక్క కాంగ్రెస్ ఫండింగ్ ఇచ్చే ప్రభుత్వం ఇది ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి. మోడీ గారికి ఏముంటుంది? కాంగ్రెస్కున్న అన్ని సంబంధాలు కట్ చేయాలని ఉంటుంది. అవును. మరి ఈయన ఎందుకు కొనసాగనిస్తున్నాడు అంటే అండర్స్టాండ్. చంద్రబాబు నాయుడు చేతిలో మోడీ ఉన్నాడు, మోడీ చేతిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆయన జలదోపిడిని అడ్డుకోడు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాడు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టలేడు. ఫస్ట్ ఆయనకు అపరిపక్వతుంది, అవగాహన లేదు. ఏ రంగం మీద కూడా చాలా టైం పడుతుంది. ఆయనకు తెలంగాణ అర్థమైన నాటికి ఆయన పదవి కాలం అయిపోతుంది. సరే ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లోకేష్ బాబుకు ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఎట్లా చెప్పగలుగుతాం? ఎందుకంటే మనం హ్మ్. పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఒక తీరు ఉంటాయి. 100 రన్లు చేస్తాడు సచిన్ అని చెప్పి పందాలు కాస్తారు, డక్ అవుట్ అయ్యి వస్తాడు. మొదటి బాల్కే అవుట్ అయ్యి వస్తాడు. ఎన్నోసార్లు అయింది అట్లా. ఎవరు వస్తారనేది ఎట్లా చెప్పగలుగుతాం? సరే ఇంకోటి, అది పాలిటిక్స్ అనేటివి మనం ఊహించలేము. సరే ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు ఎందుకని? అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లేదు, అక్కడ జగన్ రావట్లేదు. ఎందుకని? అక్కడ ఆయన రావట్లేదు, ఇక్కడ ఈయన రావట్లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ఈయన వాళ్ళు ఉన్నప్పుడు విపరీతంగా అవమానపరిచాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన రివెంజ్ తీసుకుంటాడు. అది తట్టుకునే శక్తి లేదు ఆయన. లేదు. కాబట్టి మనం మాట్లాడే ముందు మనకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రేపు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే.